మీకు వెయిట్ లాస్కి బ్రేక్ఫాస్ట్ రెండు రకాలుగా చూపిస్తున్నాను. కూడదు ఇది కొంచెం చూసారా, భలే కలర్ఫుల్గా ఉంది చూసారా. 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయి స్నాక్స్. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. అయితే ఈరోజు ఏంటంటే సాయంత్రం మా ఇంట్లో పనులు ఎలా ఉంటాయి, మీకు వెయిట్ లాస్కి బ్రేక్ఫాస్ట్ రెండు రకాలుగా చూపిస్తున్నాను. అంటే నన్ను చూసి కంపేర్ చేసుకోమాకండి, నాకు కొంచెం టైం పడుతుంది. కానీ కొంచెం చేంజ్ వచ్చిందా లేదా అని కామెంట్స్లో చెప్పండి. ముందు మీద ఇప్పుడు నేనేమి తింటం మానేయట్లేదు, హెల్తీ వేలో ఏం తింటున్నాను అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను. దానికోసం అని చెప్పి బ్యాటర్ ప్రిపేర్ చేశాను, అది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా మంచి ఈవినింగ్ స్నాక్ కూడా చేశాను అనమాట, అది కూడా షేర్ చేస్తాను. సో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ కూడా రెడీ చేశానండి, ఇదంతా కూడా వీడియోలో షేర్ చేస్తాను. స్నాక్ అయితే చాలా బాగా కుదిరింది. అలా యూజువల్గా 90% బయట నుంచి తేమండి మేము ఐటమ్స్ ఏమి కూడా. అలా ఇంట్లో తింటాం అలవాటు అయిపోయో మరి ఏమో తెలియదు, కానీ బయటికి వెళ్ళి మొన్న పర్చేజింగ్కి వెళ్ళినప్పుడు అసలు అక్కడ ఫుడ్ ఏం తేడా చేసిందో వచ్చి మామూలుగా సిక్ అవ్వలేదు నేను. ఏం పర్చేస్ చేసాము అనేది తొందరలో సస్పెన్స్ ఉందండి, కొంచెం అది తొందరలో చెప్తాను. అయితే ఈరోజు ముందు బ్యాటర్స్ చూసేయండి ఎట్లా చేశాను ఏంటనేది, తర్వాత ఈ స్నాక్ ఐటమ్ చూసేయండి. ఇదిగోండి, దోశలకి ఇడ్లీలకి రెండింటికి కూడా పప్పు నానబెట్టాను అనమాట. ఇదేమో దోశలకండి. దీనిలో నేను ఓన్లీ బియ్యం కాకోకుండా, ఇప్పుడు మామూలుగా అయితే మనం 1కి 3 బియ్యం పోస్తాం కదండి. నేనేం చేస్తానంటే 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాం అనుకోండి, దానికి 2 గ్లాసులు రాగులు, అలాగే 1/2 గ్లాసు మన బియ్యం పోస్తానండి. అలాగే ఒక గుప్పుడు శనగపప్పు, అలాగే 1 స్పూను మెంతులు వేస్తానన్నమాట. ఇవి విడిగా నానబెట్టుకుంటాను. వీటిని శుభ్రంగా నెట్లో వేసి కడిగేసుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 గంటలు నానియండి ఇవి. ఇవి మినపగుళ్ళు గ్లాసు, దానిలోకి 1 స్పూన్ మెంతులు నానబెట్టాను. మెంతులున్న మినపగుళ్ళు ఒక దానిలోకి నానబెడతాను. ఆ రాగులు, బియ్యము, ఇంకా శనగపప్పు ఒక దానిలోకి నానబెడతాను. ఇవి ఇప్పుడు పూర్తిగా చక్కగా కడిగేసుకుని మిక్సీ వేసుకునేటప్పుడు అండి, ముందు రాగులు వేసుకున్నాం అనుకోండి చక్కగా నలుగుతుంది అనమాట. నలిగి ఇది తర్వాత వేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట. ఓకే, ఎక్కడ రాగులు ముందే మినపిండి వేసామనుకోండి అంటుకుపోయి సరిగ్గా నలగదు. శుభ్రంగా నెట్లో వేసి కడుక్కుంటే మనకి రాగులు కొంచెం కిందకు పోకుండా ఉంటాయి అన్నమాట. ఇవి ఏం లేదండి, గ్రైండ్ చేసేసుకోవడమే. విడివిడిగా గ్రైండ్ చేసుకుంటే చెప్పాను కదా మనకి మంచిగా నలుగుతుంది అనమాట. సరిపడినంత క్వాంటిటీ వేసుకుని మంచిగా రుబ్బేసుకోవాలండి, మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చక్కగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని మనం దేనిలోకైతే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నామో అందులోకి తీసేసుకోవాలండి. ఇక్కడ నేనేంటంటే ఫ్రిడ్జ్లోకి ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఉంటుందని ఇలా నిలువు బాక్సులు పెట్టుకుంటాను అన్నమాట. చూసారా, ఇట్లా మంచిగా మెత్తగా నలగాలి. ఆ పొట్టు కూడా చక్కగా నలిగిపోద్దండి. కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసుకుంటే బాగా అవుతుంది. మీరు కావాలనుకుంటే రాగి పిండి కూడా తీసుకోవచ్చు, కానీ ఇట్లా బాగుంటుందండి టేస్ట్. ఇలా మొత్తం మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి, పప్పులు ఇవి అన్నీ కూడాను. ఇదిగోండి, పిండి కొంచెం ఇట్లా గట్టిగానే రుబ్బుకుంటే ఏంటంటే మనం గుంట పొంగనాలకైనా దేనికైనా కూడా చక్కగా వాడుకోవచ్చు అనమాట. మరీ పలచగా చేసుకోకూడదు. అవసరాన్ని బట్టి మనం ఎప్పటికప్పుడు వాటర్ కలుపుకోవచ్చు. కొంచెం ఇట్లా గట్టిగా రుబ్బితేనే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ పొలవకోకుండా ఉంటుంది, బాగుంటుంది పిండి. మరి ఎక్కువ లూజ్గా కూడా చేసుకోకూడదు. ఇది కొంచెం చూసారా, అంతా కూడా చక్కగా అయిపోయింది కదా. ఇది మనకి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్నే మనము గుంట పొంగనాలకి, ఊతప్పానికి, పల్చటి క్రిస్పీ దోశలకి, సాఫ్ట్ దోశలకి దేనికైనా వాడుకోవచ్చు అనమాట. ఇంక ఇది శుభ్రంగా గరిటె తీసేసి
పెట్టేస్తాను. మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. అంటే రేపే మనం వాడుకుందామంటేనేమో ఒక 2-3 గంటలు బయట ఉంచి నైట్ పడుకునేటప్పుడు పెడితే సరిపోతుంది. నేను ఇడ్లీ పిండి కూడా రుబ్బుతున్నాను కనుక ఇది నేను మళ్ళీ 2 డేస్ నెక్స్ట్ ఎల్లుండికి కనుక ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను వెంటనే. అంతే. నువ్వు పక్కకున్నమ్మా. ఇప్పుడు దాకా ఏదో చేస్తుంది, నేను షూట్ చేయడం మొదలు పెట్టేసరికి టక్కన ఆపేసింది అనమాట. పక్కకు పడుకుని ఇట్లా తవ్వినట్టు చేస్తూ ఉంటుంది, తిక్కలుగా చేస్తుంది. రుబీ ఇటు చూడు, రూబీ హాయ్ చెప్పమ్మా, ఇటు చూడు. ఇప్పుడు కోపం ఉడత వస్తే గబాబా దాన్ని పట్టుకోవడానికని వెళ్ళి ఆడిస్తే అన్నీ లోపలికి వచ్చి పడుకున్నాయి అనమాట. కోపం పిలిస్తే కూడా పలకట్లేదు. రూబీ ఇటు చూడు. పలికిందండి. పిల్లి వచ్చిందంట. రూబీ పిల్లి వచ్చిందంట. పిల్లి దీని సైజుకి చూడండి ఎట్టా అరుస్తుందో పిల్లి అనేసరికి. పిల్లి షూ ఏం చేసేస్తావే నువ్వు నీ సైజుకి పిల్లిని? పిల్లి వచ్చింది. పిల్లి వచ్చింది, వెళ్ళి చూసిరాపో. ఇది ఇడ్లీ పిండిలోకి నానబెట్టిన రాగులండి. మనం ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే, కొలతలో వినండి ఒకసారి, ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే 1కి 3 రవ్వ వేస్తారు, కొంతమంది 2 రవ్వ వేసుకుంటారు అట్లా. ఇక్కడ నేనేంటంటే 1 గ్లాసు మినపప్పు తీసుకుంటే 1 గ్లాసు రాగులండి, రాగులు నానబెట్టేసాను ఇక్కడ. అలాగే ఇదిగోండి, ఇది ఇడ్లీ రవ్వ, ఇది 1 గ్లాసున్నర ఇడ్లీ రవ్వని గ్లాసు మినపప్పుకి శుభ్రంగా కడిగేసి పిండేసి ఉంచుకోవాలి ఇది. అలాగే గ్లాసు రాగులు పోసుకున్నాం కదా, ఈ మినపప్పు అన్నమాట, 1 గ్లాసు మినపప్పు, దానిలోకి 1 స్పూన్ మెంతులు వేసి నానబెట్టుకుంటాను. ఇంకంతే అండి. ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకుని దేనికి అది ముందు రాగులు రుబ్బుకోవాలి, తర్వాత మినపప్పు రుబ్బుకొని అప్పుడు రవ్వ వేసి కలుపుకోవాలి. రాగులు అయితే మాత్రం బాగా శుభ్రంగా కడగాలండి, పైన ఇలా పొట్టులాగా వస్తుంది, చేతితో బాగా మంచిగా మెతుక్కొని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ పొట్టు అంతా పోయేలాగా కడుక్కోవాలి, కడిగేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇడ్లీకి మనం చక్కగా ముందు రాగులు రుబ్బేసుకోవాలి, తర్వాత మినపప్పు కూడా మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలండి. మనం మినపప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం చల్లటి నీళ్ళు, కుదిరితే ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకుని పట్టామనుకోండి, అసలు పిండి వేడెక్కకుండా ఉంటే చక్కగా దూదిళ్ళే గ్రైండర్లో రుబ్బినట్టే వస్తాయి అన్నమాట. ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. ఇంకా ఈ పిండి, అది రాగి పిండి, అలాగే మనము కడిగి పెట్టుకున్నాం కదండి, కొలత మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. 1 గ్లాసు మినపప్పుకి, గ్లాస్ అయినా బౌల్ అయినా ఏదైనా, 1 గ్లాసు మినపప్పుకి 1 గ్లాసు రాగులు, 1.5 గ్లాసు మన ఇడ్లీ రవ్వ. అలా మనం డైరెక్ట్గా ఇడ్లీ రవ్వ వేసుకోకుండా ఇది హ్యాపీగా వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా తినొచ్చండి. ఇంక ఇప్పుడు ఇందులోకి రవ్వ శుభ్రంగా కడిగేసుకుని రవ్వ మంచిగా నీళ్ళు లేకుండా పిండేసుకోవాలి. రాగులు రుబ్బుకునేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పోసి రుబ్బుతామండి, లేకపోతే అది ప్రాపర్గా పేస్ట్ అవ్వదు. అందుకని చెప్పి కొంచెం చూసుకొని వాటర్ లేకోకుండా పిండుకుని వేసుకుంటే రవ్వ లూజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట పిండి. నేను ఎక్కువ ఏమి నిల్వ చేయనండి పిండి, అదొక రోజు ఇదొక రోజు, ఎక్స్ట్రా 2 కలిపి 1 రోజు, అంతే 3 రోజులకు సరిపోతాయి అన్నమాట మాకు ఇది. ఇలా మొత్తం అంతా కూడా పిండేసుకుని కలిపి, ఉప్పు ఏమి వేయొద్దండి ఇప్పుడు, కలిపి శుభ్రంగా మూత పెట్టేసి పెట్టుకోవాలి. ఇలా పిండి సరిపడా కన్సిస్టెన్సీలో ఉంటుంది అన్నమాట. కారంగా కొంచెం ఏమైనా చేద్దామని చెప్పి ఇక్కడ ఒక బౌలు, ఏదైనా బౌల్ అయినా గ్లాస్ అయినా ఏదైనా తీసుకోండి, ఒక క్వాంటిటీ మైదా పిండి, అలాగే ఒక క్వాంటిటీ గోధుమ పిండి తీసుకున్నాను నేను ఇక్కడ. మీరు కావాలనుకుంటే మొత్తం గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. కాకపోతే నేను సగం మైదా పిండి చాలా రోజులైన ఇంట్లో నుంచి ఉందని చెప్పి ఇంకా వాడుతున్నాను. రుచికి తగినంత ఇందులో ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక 1/2 టీ స్పూన్ వేసానండి. ఇదిగోండి, ఇది వాము ఒక 1/2 టీ స్పూను బాగా చేతిలోకి వేసుకుని ఇట్లా మంచిగా నలిపి వేయాలి. అక్కడ ఏదో అల్లరి చేసేస్తున్నారు సంజనాను, రూబీ చూపించాలంట మళ్ళీ వాళ్ళని, చూడండి ఎట్లా పిలుస్తుంది. ఇదిగోండి కసూరి మేతి, ఇది
మీరు ఒకవేళ ఇది లేదు అనుకుంటే చక్కగా పచ్చిది మెంతికూర ఉన్నా కూడా మంచిగా వేసుకోవచ్చండి సన్నగా తరిగేసి. అలాగే కొద్దిగా ఒక హాఫ్ స్పూను కారం, పచ్చికారము. ఇక్కడ ఏంటంటే పచ్చికారం బదులు మన దగ్గర చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదంతా కూడా ముందు మనం మంచిగా కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ మామూలు ఆయిలే, వంట నూనె వేడి చేస్తాను. వేడి చేసి బాగా సలసల కాగిన నూనె గబాలను చేయబెట్టేసేమాకండి. చూసుకుని కొంచెం నెమ్మదిగా ఇది మంచిగా కలుపుకోవాలండి. వాటర్ వేయకముందే బాగా దీన్ని చేతితోటి ఇలా మెదిపేసుకోవాలి. కొంచెం చూసుకొని జాగ్రత్తగా కాలకోకుండా చూసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ముందే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా కలిపేసుకోవాలండి. మనం ఈ ఆయిల్ వేసినప్పుడు ఏంటంటే పిండి కొంచెం ఇట్లా ముద్దలాగా రావాలి, మరీ ముద్దలాగా కాదు కానీ కొంచెం ఇట్లా దగ్గరికి రావాలన్నమాట. బాగా నూనె అయితే మాత్రం సలసల కాసి పోసుకోవాలి. లేదు వెన్న వేసుకుంటే కనుక పచ్చి వెన్న వేసేసుకోవడమే. ఇంక ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ పోసుకుని గట్టిగా ముద్దలాగా చేసుకోవాలండి. లూజ్ చేయొద్దు, గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి. కాజాలు చేసుకుంటాం కదా మనం, అట్లా గట్టిగా కలుపుకోవాలి పిండి. ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకోండి పిండి. ఉప్పు కానీ ఏదన్నా మనకు కొంచెం తగ్గింది సరిపోలేదు అనుకుంటే వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్లోనే కొంచెం వేసేసుకుని చల్లుకోవచ్చు అన్నమాట. నాకైతే కొంచెం ఉప్పు పడుతుంది అనిపించింది, ఇప్పుడే వేసేస్తున్నాం. వాటర్ కలిపేటప్పుడు మనం రూమ్ టెంపరేచర్ వాటరే కలపాలండి. చూసారా, పిండి అయితే ఇట్లా మంచిగా గట్టిగా ముద్దలాగా కలిపేసుకోవాలి. కొంచెం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఇదిగోండి, చక్కగా మనకి ఒక 10 నిమిషాల్లో పిండి అనేది మంచిగా నానిపోతుంది. చపాతీ పీట మీద అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, కిందైనా చేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ పిండి అంతా మెతిపేసుకుని మనం ఎంత పెద్దది చేయగలము అనుకుంటే దానికి అకార్డింగు పిండి తీసుకోవాలి. ఉండలు ఇట్లా పిండి ముద్దలు చేసుకుని, కింద ఏమి పిండి ఏ అవసరం లేదండి, అంటదు. మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఏం అంటదు. ఇలా మనం చక్కగా షేప్ ఏం చూడొద్దు, అన్ని వైపులా కరెక్ట్గా వస్తుందా. అది వచ్చేసిందండి, ట్యాన్గా వస్తుంది నేను అనుకుంటా. భలే కలర్ఫుల్గా ఉంది చూసారా. అప్పటికప్పుడు అండి 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయి స్నాక్స్. బయట నుంచి ఏం తేవద్దు, అంటే సాధ్యమైనంత వరకు. ఇంకా మరీ పలచగా అవసరం లేదు, ఇట్లా ఈ మాత్రం మందంగా ఉంటే చాలు. మనము ఇదిగోండి చూసారా, 1 mm 2 mm అవి మనకు తెలియదు అసలు. పక్క నుండి ఇట్లాంటి డౌట్లన్నీ అడుగుద్ది. ఇట్లా మాకు చెప్పలేదమ్మా మా మమ్మీ వాళ్ళు, అంత ఎమ్మమ్ము ఇంత ఎమ్మమ్ము అని. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం ఇట్లా అన్నీ పెట్టేసుకోండి హోల్స్ లాగా. ఆప్షన్ ఇది, కంపల్సరీ ఏం కాదు. అంటే మరీ ఇట్లా పొంగి అలా ఇరిగిపోకుండా అట్లా అన్నమాట. ఆగు, ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేపుల్లో కట్ చేసుకోండి. ఇక్కడ కాదు కట్ చేయాల్సింది, పేపర్ మీద. అవి అంటుకుపోతాయి. ఇంక ఇప్పుడు ఏం చేస్తాను చూసారా, అన్నీ వచ్చి అట్లా చెడగొడుతుంది. ఇంకొకటి వేసుకో, నెక్స్ట్ పేపర్లో అవన్నీ ఒకటే షేప్ కట్ చేయాలి. అరే కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అయితే కొన్ని మాడిపోతాయి. అవును, దాదాపుగా అన్నీ. అదొకటి ఏం చేయమంటావు మరి, ఇలా డైగనల్ కదా, అలా డైమండ్స్ కట్ చేసుకోవాలి. ఈ ఒక షేప్ రావి వెళ్ళాక ఇప్పుడు లేదు నాన్న, నాకు అసలు కళ్ళజోడు తెచ్చిపెట్టు, తెలియట్లేదు ఎటు వెళ్తుందో అది. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా లేపుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఈ ముక్కలన్నిటినీ. అవి కట్ చేయలేదా సరిగ్గా? కట్ చేసే ఉన్నాయి, రాలేదు చూడు, సుతారంగా కట్ చేసావు ఏంటో మరి.
ఇంక ఇలా మీ నచ్చిన షేపుల్లో కట్ చేసేసుకోండి. కుర్కురే షేపుల్లాగా సన్నగా పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు, ఇంకా అది మీ చాయిస్. ఇంకా దాని ఇట్లా కాదు నాన్న, ప్లెయిన్ ప్లేట్లు వేసుకోవాలి. ఇంకా దాని తర్వాత ఆయిల్లోకి వేసేసుకుని అంతే. ఇలాంటి కవర్స్ వస్తాయి కదండి బట్టలకి, ఇలాంటివి శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిచేసుకుని దీని మీద అనుకోండి, చక్కగా ఏమవుతుందంటే మనకి దగ్గరికి తీసుకునేటప్పుడు షేపులు పాడైపోవటం అట్లా ఉండదు. అలా అని చెప్పి పేపర్ ఏం కట్ అవ్వదండి, కింద ప్లాస్టిక్ ఏం కట్ అవ్వదు. ఇంకెంతే, చక్కగా సమానంగా చూసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇదేంటంటే ఊరికే దగ్గరికి ఇట్లా ఆనేసుకుని పేపర్లో వేసేసుకుంటే చక్కగా పని తొందరగా అయిపోతుంది. కావాలంటే ఈ షేప్లో కూడా చేసుకోవచ్చు కదా, రౌండ్ షేపుల్లో అప్పల్లాగా. అప్పలు బాగు మటరీ లాగా చేస్తారు మందంగా, నార్త్ ఇండియన్స్ మటరీ లాగా చేస్తారు కదా. ఇది కొంచెం చూసారా, ఇట్లా దగ్గరికి అనేసుకుంటే చక్కగా అయిపోతుంది పని తొందరగా. ఇదిగోండి ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్ వేడకంగానే మనం చక్కగా చేసి పెట్టుకున్న ఈ కాజాలన్నిటినీ కూడా దీనిలోకి వేసేసుకోవాలి. ఆ కవర్ పళ్ళంగా ఇలా వంపేసుకున్నా సరిపోద్దండి. మనం ఏ వాయికి అవే చేసుకున్నాం అనుకోండి, ఎవరైనా అందించే వాళ్ళు ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. కానీ మనం అందరం సింగిల్గా ఉండేవాళ్ళమే కదండి. కొంచెం అట్లా ఉడకబెట్టినాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే చక్కగా లోపల అదే బయట మాడిపోయి లోన కాలడం అట్లా లేకుండా, కాలకుండా ఉండకపోవడం అట్లా లేకుండా చక్కగా అవుతాయి. ఎంతసేపు పడుతుందండి, చక్కగా కరెక్ట్గా నాకు 20 నిమిషాలు అంతే. పిండి కలిపితే ఇంకొక పావు గంట, ఒక 5 నిమిషాలు రోటీ చేయడానికి, ఒక 10 నిమిషాలు ఇవన్నీ డీప్ ఫ్రై. ఈ కాజాలు ఇవి తొందరగా ఎగిపోతాయండి, ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చు. చెక్కల్లాగా మొత్తం గోధుమ పిండితోటైనా చేసుకోవచ్చు, బాగుంటాయి. అదే ఉట్టి మైదా పిండి అనుకోండి, కొంచెం తక్కువ కలర్ వచ్చినా వేగిపోతాయి. గోధుమ పిండి కూడా వేసాం కదా మనం, కొంచెం కలర్ వస్తుంది. ఇంకా అంతే అండి, కరెక్ట్గా 4 వాయిలు వచ్చినాయి నేను కలిపిన పిండికి. ఇంకా మొత్తం ఇలాగే వేయించి తీసేసుకుంటానండి. ఇదిగోండి చూసారా, చక్కగా అసలు చాలా బాగా వచ్చినాయి. మంచి కురుకురేలాడుతూ, అంటే కరకరలాడుతూ చాలా బాగా వచ్చినాయి. ఇంకా మొత్తం అన్నీ రెడీ చేసేసాను కదండి. ఇక్కడ అంతా కిచెన్లో సెక్షన్ అయిపోయింది. కర్రీస్ అవి మార్నింగ్ చేసినవి ఉన్నాయి కనుక ఇంక వంట ఏం చేయట్లేదు ఇవాళ, అందుకే ఇది పెట్టుకున్నాను అనమాట. ఒక 4 రోజులు దీని ముందు చేసిన పని ఏంటంటే షాప్కి వెళ్ళి ఇదే శారీలో ఒక 2-3 వీడియోలు తీసాను. ఇంకా ఇప్పుడు స్నానం చేసి చక్కగా పూజ చేసుకోవాలి. ఆ పూజ క్లిప్ కూడా పెడతాను చూడండి. పనులన్నీ అయిపోయిన తర్వాత మంచిగా వారాహి నవరాత్రులు అంటే నేను స్పెషల్గా ఏమీ పూజలు చేయట్లేదండి. కొంచెం ఈసారి ఆరోగ్యం బాగాలేదు కదా, మొత్తం అంతా కూడా ఇది సంజనానే క్లీన్ చేసి పెట్టింది రెడీగా. ఇంకా సాయంత్రం పొద్దున్నే దీపం అయితే మాత్రం వెలిగిస్తున్నానండి. అలాగే ప్రసాదాలు కూడా నైవేద్యాలు వండటం అట్లా ఏం లేదు, కుదిరితే చేస్తున్నాను లేకపోతే లేదండి. పానకం అయితే మాత్రం రోజు పెడుతున్నాను. ఇంకా దానిమ్మ గింజలు లేదంటే ఆల్బహరా పళ్ళు ఏది ఉంటే అది నైవేద్యం అనేది పెట్టుకుంటున్నాను. ఇలా సాయంత్రం పూట పూజ కూడా అయిపోయిందండి. ఇంక ఈ రోజుకైతే ఇలా జరిగింది పూజ. చక్కగా మందిరం ఏదైనా కానివ్వండి, సాయంత్రం ఇలా దీపం పెడుతుంటే నాకేమనిపిస్తుందంటే అసలు ఎప్పుడు కూడా రోజు సాయంత్రం దీపం పెట్టుకుంటే బాగుండు, చక్కగా కళకళలాడుతూ ఉంటుంది అని అనిపిస్తుంది. చూడాలి, ఇంకా ముందు నుంచి ఈ అలవాటుని కంటిన్యూ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మరి ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. అలాగే మీలో ఎంతమంది వారాహి నవరాత్రులు చేస్తున్నారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. ఇదిగోండి మా తల్లి అమ్మ ఇలా ఉన్నది. సో మీరు ఎంతమంది నవరాత్రులు చేస్తున్నారు అనేది తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఆ పరమాత్ముని ఆశీస్సులు అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.